అనగనగ బాలకృష్ణ అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నమ్మకస్తుడు మరియు కష్టజీవి. ఒకసారి తన పొలంలో ఉన్న పుట్టలను గుట్టలను చదును చేసుకొని నివాసం ఏర్పరచుకోవాలనుకున్నాడు. అందుకని పొలాన్ని బాగు చేయాలని మొదలుపెట్టాడు. అతనికి గణేష్ అనే కొడుకు ఉండేవాడు. అతను కూడా తన తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడు. ఒకసారి తన పొలంలో ఉన్న చెదలతో నిండి ఉన్న పుట్టను తొలగించాలనుకున్నాడు. ఆ పుట్ట పొలం దున్నడానికి అడ్డుగా ఉండడంతో దానిని తొలగించసాగాడు. పుట్టను చాలా మటుకు త్రవ్వివేశాడు. అలా త్రవ్వుతున్న సమయంలో ఒక ఎలుక బయటికి వచ్చింది. బాలకృష్ణ ఎలుకను చూసిన వెంటనే దానిపై జాలిపడి బుట్టలో పండ్లు తీసుకొచ్చిపెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు బాలకృష్ణ పుట్ట ఉన్న చోటుకు వెళ్ళి చూడగా తను పండ్లు పెట్టిన బుట్టలో వజ్రం ఉండడం చూశాడు. ఆ ఎలుకకు కృతజ్ఞత తెలుపుతూ వజ్రాన్ని తీసుకున్నాడు. ఆ రోజు నుండి బాలకృష్ణ ప్రతిరోజు ఎలుకకు పండ్లు పెట్టి దానికి బదులుగా వజ్రాన్ని తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు బాలకృష్ణ తన ఊరికి దగ్గరలో ఉన్న పట్టణానికి పొలం పనులకు కావలసిన సామాను కోసం బయలుదేరుతూ తన కొడుకుతో ఇలా అన్నాడు. గణేష్, మన పొలంలో ఉన్న ఎలుకకు పండ్లు పెట్టు. గణేష్ తన తండ్రి చెప్పిన విధంగా ఎలుకకు పండ్లు పెట్టి వెళ్ళాడు. మరుసటి రోజు వెళ్ళి చూడగా అక్కడ బుట్టలో వజ్రం ఉండడం చూశాడు. యువకుడైన గణేష్ అక్కడ ప్రతిరోజు ఏం జరుగుతుందో అర్థం చేసుకోకుండా దురాశతో ఎలుక దగ్గర చాలా వజ్రాలు ఉన్నాయనుకున్నాడు. అమ్మో, ఈ ఎలుక దగ్గర చాలా వజ్రాలున్నట్టునే. దానిని చంపితే మొత్తం వజ్రాలు ఒకేసారి తీసుకోవచ్చని అనుకొని ఒక పెద్ద కర్రను తీసుకువచ్చి ఎలుకను కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. ఎలుక తనకు హాని ఉందని గమనించి అక్కడి నుండి పారిపోయింది. పట్టణం నుండి బాలకృష్ణ తిరిగి వచ్చాడు. గణేష్ జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. నువ్వు తొందరపడ్డావు గణేష్, అలా చేసి ఉండకూడదు. చాలా తప్పు చేశావు. సరే, అయిందేదో అయింది. ఎలుక దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగుదాం పదా అని ఎలుక ఎక్కడుందో అని పొలమంతా వెతుకుతున్నారు. ఎక్కడా కనిపించలేదు. చివరికి పొలానికి దూరంగా ఒక చెట్టు కింద కనిపించింది. బాలకృష్ణ దానికి క్షమాపణ చెప్తూ ఇలా అన్నాడు. ఓ ఎలుకరాజా, నా కొడుకు చేసిన తప్పిదానికి నన్ను క్షమించు. మునుపట్లాగానే నన్ను నమ్ము. ఇంకెప్పుడు హాని జరగదని హామీ ఇస్తున్నాను. నన్ను క్షమించు మిత్రమా. నీ కొడుకు నన్ను చంపాలని చూశాడు. నేను ఆ విషయాన్ని మర్చిపోలేను కాబట్టి మన మధ్య గల స్నేహబంధాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇకపై నీవు నా కోసం వెతకవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీతి: ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నామంటే దానిని తిరిగి సంపాదించుకోలేము.